ఒరే నేను మన తెలుగు వాళ్ళలో చూసినంత ఎర్రి వాళ్ళు ఏడలేరురా, ఎర్రి పప్పలరా బాబు. నిజంగా ఇంత ఎర్రి పప్పలేంట్రా? డబ్బులు తీసుకుని ఎలాగో ఓట్లు వేస్తాం, అది ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలిసిందే. అరే సినిమా ఇండస్ట్రీని కూడా పొలిటికల్ ఇండస్ట్రీ చేసేస్తారు ఇంకా. డబ్బులు తీసుకుని రివ్యూలు చెప్పేదేట్రా బాబు. అరే కింగ్డమ్ మూవీ ఎంత బాగుందిరా. అరే మీరు సినిమా ఇండస్ట్రీలో అంత నాలెడ్జ్లు ఉంటే మీరే ₹1 కోటి 2 కోట్లు పెట్టి సినిమా తీయండిరా. ఆ లైట్లు ఏడ పెట్టాలో తెలుసు మీకు, సినిమా ఎక్కడ ఫాస్ట్గా ఉన్నారో తెలుసు, హీరోయిన్ ఎక్కడ కిస్ పెడితే సినిమా ఆడిద్దో మొత్తం తెలుసు కదా మీకు. మీరేంట్రా సినిమాలు? అరే ప్రతి ఒడు కామెంట్ చేసేవాడునేరా. కొంత మంచిగా ఉన్నాడు, మంచి రివ్యూలు పెడుతుంటాడు. ఆడెవడికో మన ఇంత అడ్మిన్ ఒకటి చూశాను, నాకైతే సినిమా బాగాలేదన్న. ఒరి నీకు బాగాలేదన్నప్పుడు దాన్ని ఒపీనియన్ మేమే వేయకూడదు. నువ్వు అన్నీ మడుచుకొని లోపల పెట్టుకోవాలి. సినిమా నిజంగా బాగాలేదంటే దాన్ని మీరు ఎట్లాగో పెయిడ్ రివ్యూస్ చెప్తూ ఉంటారు డబ్బులు తీసుకుని, ఈ మూవీ బాగుంది, బాగోని మూవీస్ని కూడా బాగుందని చెప్పే దుర్భాగ్యం మీ దగ్గర ఉందిరా తెలుగులో. మీ స్పేస్ మీ దగ్గర కానీ యూట్యూబర్స్ దగ్గర రివ్యూలు చెప్పేటోళ్ళు కానీ. అరే మీరు ఇంత మంచిగా ఉన్న సినిమాని కూడా బాగోలేదు నెగిటివ్ టాక్ ఎందుకు చెప్తున్నా నాకు అర్థం కాలే. ఇంత ఎర్రి పప్పల్ని, ఇంత కొండ జాతి వాళ్ళని నేను ఏడ చూడలేదురా. ఏ ఇండస్ట్రీలో ఇంత కొండ జాతి జనం ఉండర్రా. ఉంది ఒక్కొక్కడు అంటే లైటింగ్ ఆడబెట్టలేదు. మీరు పెట్టండి రా, మీరు ఒక 2 కోట్లు పెట్టి సినిమా తీయండి, లైటింగ్ ఎక్కడ పెడితే ఆడ పెట్టండి మీరు లైటింగ్లు, మంచిగా వస్తుంది సినిమా.